మిగతా వార్తలకు వద్దాం. అక్రమాస్తుల కేసులో జగన్ పై మరో ఛార్జ్షీట్ దాఖలు కావడం వైసీపీలో గుబులు రేపుతోందా? ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈడీ దూకుడు పార్టీని ఇరకాటంలోకి నెడుతుందా? అయితే జగన్ను జైలుకు పంపడానికి ఈడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ కాదనే ధీమా వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో ఇటీవల సిబిఐ ఈడీ దూకుడు పెరిగింది. బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేసే ఆలోచనలో సిబిఐ ఉంది. మరోవైపు పెన్నా సిమెంటు కేసులో ఈడీ ఛార్జిషీటు దాఖలు చేయటం వైసీపీ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టేయటంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ తరుణంలో ఈడీ మరో ఛార్జిషీటు దాఖలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విచారణ మొదలైతే సాక్షుల విచారణ జరుగుతుంది. జగన్ కూడా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయాలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో పార్టీని బలోపేతం చేసే సమయాన్ని కోర్టుల చుట్టూ తిరిగేందుకు కేటాయిస్తే కష్టంగా ఉంటుందనే అభిప్రాయాలు అంతర్గతంగా వ్యక్తమవుతున్నాయి. అయితే కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇష్యూ కోర్టులో ఉన్నాయన్నా, కోర్టులో ఉన్న వాటిని కోర్టులు ఎప్పుడు పోస్ట్ చేస్తాయో ఏం చేస్తాయో అనేది ఈరోజు మనం ఊహించేది ఏమీ లేదు. వాటిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ఆందోళన చెందవలసిన కేసులు ఎక్కడ ఏమీ పెండింగ్లో లేవు. సిబిఐ గతంలోనే ఇచ్చింది. వేసిన 9 కేసుల్లో అసలు ఆయన మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి ఆందోళన అనేది లేదు. జగన్ కేసులు చివరికి ఎటువంటి మలుపులు తిరుగుతాయో అన్న ఆలోచన మాత్రం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నందున పార్టీకి విజయం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. జగన్ కేసులు తమ కంటే టీడీపీకే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ నాయకులు. మేము సిబిఐకి సంబంధించి కేసు పక్కదోవ పడుతోందని, దర్యాప్తు పక్కదోవ పట్టిందని, కేంద్రం మీద ఎంత ఒత్తిడి చేసినా కూడా పని జరగడం లేదనేటటువంటి మాటలు వాళ్లే వ్యక్తం చేశారు. కనుక ఆందోళన మాకు కాదు, వాళ్ళకి కలుగుతోంది. ఎందుకంటే కేసు మొదటి నుంచి కూడా కేసులు నిలబడేటటువంటివి కాదు అనేటటువంటి మేము ముందు నుంచి చెప్పాం. అదేవిధంగా ఇందులో కేసులో సంబంధించినటువంటి పరిశీలిస్తున్నటువంటి న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు కేసులు నిలబడే కావు అని. వైసీపీ ప్లీనరీ తొలిసారి విజయవాడ వేదికగా జరగబోతోంది. జూలై రాష్ట్రాలకు కలిపి నిర్వహిస్తామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. అంతకంటే ముందు జూన్ మాసంలో జిల్లాల ప్లీనరీలు, మే ఆఖరు వారంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జరుగుతాయన్నారు ఉమ్మారెడ్డి. ఈసారి విజయవాడలో ప్లీనరీ సమావేశాలు 2 రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. అది కూడా జూలై 8, 9 తేదీల్లో. జూలై 8వ తేదీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా ఉంది. దాన్ని పురస్కరించుకొని 8, 9 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఈ 2 రాష్ట్రాలకి కలిపి ఇక్కడ ఈ సమావేశాలు జరుగుతాయి. అక్రమాస్తుల కేసు ఎలాంటి మలుపులు తిప్పినా అన్ని విధాలా సిద్ధంగా ఉండేందుకు వైసీపీ ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది.